వాళ్ళగా ఈ రీతిగా అన్ని వీధులలో పాడుకుంటూ రావడానికి గల కారణము వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇలా కీర్తించారు. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఆరాధించినటువంటి వారు ఉంటారు. సహజంగా యేసు గృహంలో ఉంటే బయటికి రావాలంటే చాలా కష్టం. ఒక సుఖమైన నివాసము కలిగి ఉంటే బయటికి రావాలంటే చాలా కష్టం. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కోకోట్ల దేవదూతల ద్వారా నిత్యము పరిశుద్ధుడు స్థుతింపబడుతున్నటువంటి దేవాతి దేవుడు, గొప్ప సుఖానుభావ కలిగినటువంటి దేవాతి దేవుడు పరలోకము నుండి భూలోకమును చూచినప్పుడు నరులు పాపముతో నింపబడిన వారు ఉంటున్నారు. నరులు పాప స్వభావంతో నింపబడిన వారు ఉంటున్నారు. నెమ్మది లేని వారుగా జీవిస్తున్నారు. సమాధానము లేని వారుగా జీవిస్తున్నారు. సంతోషం లేని వారుగా జీవిస్తున్నారు. కుటుంబాలు కలిగిన వారు ఉన్నారు కానీ ఐక్యత లేని వారుగా ఉంటున్నారు. భేదాలతో జీవిస్తుంటున్నారు. అందును బట్టి ప్రభు అయినటువంటి దేవాది దేవుడు పరము నుండి చూస్తూ వచ్చినాడు. మానవుడు ఐక్యత కొరకై, మానవుడు భారం తొలగించుకోవటానికి, మానవుడు ఐక్యతగా సమాధానమైన స్థితిలో ఉండటానికి అనేకమైన భక్తి కార్యాలు చేస్తున్నాడు. కానీ తన జీవితంలో నెమ్మది లేని వాడుకుంటున్నాడు. ఏమో లోటుగా మిగిలిపోతున్నాడు. సమాధానం లేని వాడుగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ ప్రియమైనటువంటి వాళ్ళుగా ప్రభు అయినటువంటి దేవాతి దేవుడు ఈ విషయాన్ని చూసి నరుల కొరకై ఆయన నరవతారం ఇచ్చినటువంటి వాడు ఉంటున్నాడు. అందుకే ఒక పాట అన్నది, ధనవంతుడైండు యేసయ్యా దరిద్రుడైలా వచ్చాడయ్యా, ధనవంతుడైండు యేసయ్యా దరిద్రుడైలా వచ్చాడయ్యా, రక్షణ పొందయ్యా. ధనవంతుడైనటువంటి యేసయ్య దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. మానవుడు ధనవంతుడు ఉన్నాడు కానీ ఏదో దారిద్ర్యంలో ఉన్నాడు. మానవుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కానీ ఏదో పోగొట్టుకున్నవాడుగా ఉంటున్నాడు. అందుకే పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా చేయటానికి ప్రభు అయినటువంటి దేవాతి దేవుడు నరవతారిగా వచ్చి మానవుని పాపములన్నిటినీ తన మీద భరించుకున్నటువంటి వాడు ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఒకరి సమస్య ఒకరిని బరువు మొయ్యాలంటే కష్టము, ఒకరి బాధ మనం వినాలంటే కష్టము, ఒకరు ఏదైనా ఒక సమస్య వేతన పడుతుంటే మనము తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రభువైనటువంటి దేవాతి దేవుడు ఆయన మానవునికి లోకానికి వచ్చి మానవుని పాపములన్నిటినీ తన మీద వేసుకొని కలవరిశిలలో తన అమూల్యకరమైన రక్తమును చిందించిన వారు అంటున్నారు. ప్రియమైనటువంటి ప్రభు యేసుక్రీస్తు రక్తములో అయ్యా నేను పాపిననే మాట ఒక్క మాట అడిగితే చాలు. బైబిల్ గ్రంథము ఇతర గ్రంథాలన్నీ తెలియపరుస్తున్నాయి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. రక్తము చిందించకుండా మనము ఎన్ని భక్తి కార్యాలు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని ఉన్నతమైన కార్యాలు జరిగించినది వ్యర్థము. అందుకే ప్రియమైనటువంటి దేవాతి దేవుడు తన అమూల్యకరమైనటువంటి రక్తము చెల్లించటానికి లోకానికి వచ్చాడు. ప్రాణమును సేదవచ్చటానికి ప్రభువైనటువంటి దేవాతి దేవుడు మన ప్రాణమును సేదవచ్చటానికి, మన భారమును తొలగించటానికి బరువైన సిలువను మోసి తన అమూల్యకరమైన రక్తమును చెల్లించినారు. ప్రభువైనటువంటి దేవాతి దేవుడు నీకు నూతనమైన నెమ్మదిని ప్రభు దయచేయాలంటే ఒక్క మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్యా నేను పాపినయ్యా, నా ప్రతి పాపమును క్షమించమని ఒక్క మాట అడిగితే చాలు. పాపమనగా ఏంటి? పాపమనగా ఏమిటంటే ఆత్మతిక్రమమే పాపము. పాపమనగా ఏమిటి? తల్లిదండ్రులు చూసుకొని పోవటమే పాపము. పాపం అంటే ఏమిటి? మధ్యమును సేవించటమే పాపము. పాపం అంటే ఏమిటి? అబద్ధమాడటమే పాపము. పాపం అంటే ఏమిటి? పొరుగువాన్ని ఆశించటమే పాపము. పాపం అంటే ఏమిటి అంటే కాని మాట మాట్లాడటం, కాని వాని కొరకు ఆశించటం. పాపము అంటే పాపము గురించి, పాప ఫలితముల గురించి దేవుని వాక్యం సెలవిస్తున్నది. పాపము వల్ల వచ్చే జీవితము
మరణము. పాపం వల్ల కలిగేటువంటి పర్యవసనం ఏమిటంటే పాపం వలన ఆరోగ్యము క్షీణించిపోతుంది. పాపమును బట్టి కలిగేటువంటి జీవితం ఏమిటి అంటే పాపం వల్ల భ్రమలోనికి వెళ్ళిపోతారు. నిజమైన జీవితాన్ని ప్రక్కన పెడతారు, నిజమైన కుటుంబాన్ని ప్రక్కన పెడతారు, నిజమైనటువంటి బిడ్డలను బట్టి ఏదో భ్రమలోనికి వెళ్ళిపోయి కలిగినటువంటి వాటన్నిటినీ నష్టపరుచుకొని శూన్యముగా మిగిలిపోతారు. ప్రియమైనటువంటి మానవుడు ఇట్లాగా భ్రమలో, మానవుడు భయములో, మానవుడు దుఃఖములో, మానవుడు ఎంత అనారోగ్యమైన పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు దేవాతి దేవుడు తన అమూల్యమైన రక్తమును కాచి ప్రభువైన యేసయ్య తన ప్రాణమును అర్పించాడు. ఈ సాయంకాల సమయంలో యేసయ్య నిన్ను ప్రేమించి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రభు ఏదైనా ఒక అవసరం చేస్తే మనకు వెంటనే మనం చూస్తూ ఉంటాం, మన వీధుల్లో దండోరా వస్తుంది, ఫలానా అని. సరే ఇప్పుడు టెక్నాలజీని బట్టి మన యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం, ఏదైనా వార్త మనకు జరగబోయేది. దేవాతి దేవుడు మన జీవితంలో ఏదో బలమైనది పోగొట్టుకున్నాం, ఏదో మనం సంపాదించుకోవాల్సినటువంటి ఆత్మ సంతోషాన్ని సంపాదించుకునటానికి కొరకాయ ఈ శుభవర్తమానము, ఈ శుభవార్త క్రీస్తు వార్తని పరుస్తున్నా. ఈ సాయంకాల పూలలో నేను పాపనయ్యా, నా పాపమును క్షమించమని ఒక మాటని అడగలిగితే చాలు. యేసయ్య నీ ప్రతి పాపమును క్షమించి నీకు నెమ్మది ఇస్తాడు, నీ గొప్ప సమాధానం ఇస్తాడు. ఎప్పుడు ఎన్నడూ చూడలేనటువంటి గొప్ప సమాధానం ఇస్తాడు. కాబట్టి ప్రధానటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందువరు. నీ కోసం మేము ప్రార్థన చేస్తాము. ఎక్కడున్న కొడుకులు ఒక నిమిషం కళ్ళు మూసుకునగలిగితే ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, అయ్యా మీరు ప్రేమించారు అయ్యా. ఎవరో నీ బిడ్డలు ప్రభా వేదనతో, శోధనతో, భారముతో, ఐక్యత లేని స్థితిలో, నెమ్మది లేని పరిస్థితులు ఉన్నట్టును బట్టి మీ శుభవర్తమానము తీసుకుని వచ్చి భారాన్ని తొలగించాలని, గొప్ప ఐక్యతను దయచేయాలని, గొప్ప ప్రభా అయా శుభకరమైనటువంటి స్థితిలోనికి తీసుకురావాలని మీరు ఉద్దేశించి ప్రభా ఈ మాటలు తెలియపరుస్తున్నారు. బిడ్డను దర్శించండి, బలపరచండి, సహాయం చేయండి. అయా పాపం వల్ల వచ్చే జీతము మరణము, పాపం వల్ల వచ్చే జీతము అనేక ప్రభా నష్టాలున్నాయని మీ ఇప్పటి వరకు ప్రభు విన్నాం. ఎవరైతే ప్రభు సమయమున వారి పాపములు ఒప్పుకుంటూ ఉన్నారు, అయ్యా యేసయ్య మీ రక్తములు నా పాపములు క్షమించమని ఎవరైతే వారు నా స్థలములో ఒప్పుకుంటూ ఉన్నారు అని మన తీర్మానం స్థిరపరిచి బలపరిచి సహాయము చేయమని అయా ముందుకు వెళ్తుండగా మీ గొప్ప కార్యం జరిగించమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.